విశ్వనగరం హైదరాబాద్లో ఇళ్ల ధరలకే కాదు అద్దె ఇళ్ల ధరలకు కూడా రెక్కలొచ్చాయా? గ్రేటర్ హైదరాబాద్లో ఆ ప్రాంతాల్లో సామాన్యులు ఇంటిని రెంట్కి తీసుకుని ఉండే పరిస్థితులు లేవా? ఒకవైపు రియల్ ఎస్టేట్ మందగించినా హైదరాబాద్లో ఇంటి అద్దెలు రోజురోజుకి ఎందుకు పెరిగిపోతున్నాయి? ఐటీ కారిడార్లో రెంట్స్ ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటి? వాజ్ స్టోరీ. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. కొంతకాలంగా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. వివిధ సంస్థలు ఇస్తున్న రిపోర్ట్స్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మందగించిందని గణాంకాలతో సహా వివరాలు ఉన్నాయి. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం ఇంటి రెంట్స్ భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో గత 5 ఏళ్లుగా ఇంటి రెంట్స్ అమాంతం పెరిగిపోతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో రెంట్స్ పెరిగిపోతున్నాయి. ఐటీ కారిడార్లో ఈ రెంట్స్ ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఒకవైపు పెరుగుతున్న రెంట్స్, మరోవైపు అడ్వాన్సులు, మెయింటెనెన్స్ కూడా కలిపితే కిరాయిదారులకు భారంగా మారుతున్నాయి. ఏటా సగటున గ్రేటర్లో ఇళ్ల రెంట్లు 30 నుంచి 35% పెరుగుతాయని రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. 30 to 40% అనేది యావరేజ్గా ఉంది. దాని తర్వాత బట్ స్టిల్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టింగ్. బట్ ఇక్కడ ఆ ఇంట్రెస్ట్తో పాటు పోతున్నారు. బట్ ఫ్యూచర్లో ఒకటి ఎలా అవుతుంది అంటే మన దగ్గర రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కొంత ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ అనేది చాలా ఉంది కాబట్టి ఫ్యూచర్లో అవైలబిలిటీ ఆఫ్ ద హౌసింగ్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ అనమాట. దాంతో వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత రెంటల్ వాల్యూస్ చాలా యావరేజ్గా బ్యాలెన్స్ కావడానికి అనేది కొంత అవకాశం ఉన్నది. ఇక హైదరాబాద్లో ఏ ప్రాంతంలో అయినా చిన్న సైజు సింగిల్ బెడ్రూమ్ మొదలు డబుల్ బెడ్రూమ్కు కనీసం 25,000 రూపాయల రెంట్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్కు వాతావరణ పరంగా ఉన్న అడ్వాంటేజ్తో రోజురోజుకు పెరుగుతున్న మౌలిక వసతుల సదుపాయం, ఉపాధి అవకాశాలు జనం నగర బాట పట్టేలా చేస్తున్నాయి. ఫలితంగా ప్రైమ్ ఏరియాల్లో ఇంటి రెంట్లు అమాంతంగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది కాలంగా ఇళ్ల నిర్మాణం కాస్త మందగించినా అద్దె ఇళ్ల డిమాండ్ మాత్రం 4 నుంచి 5% పెరిగింది. ఫలితంగా అద్దెలు కూడా పెరిగిపోయాయి. 1000 స్క్వేర్ ఫీట్ నుంచి 1500 స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా ఉండే ఇళ్లకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. అలాంటి ఇళ్ల రెంట్ 25,000 నుంచి 35,000 వరకు ఉంటోంది. గచ్చిబౌలి ప్రాంతం అయితే ఆ చుట్టుముట్టున్న బస్సుల్లో, ఇజ్జత్ నగర్, అంజయ్ నగర్ బస్సులలో ఒక్కొక్క సింగిల్ బెడ్రూమ్ 30,000. ఇక వాళ్ళు ఇష్టమైన రేట్లు, ఓనర్లు ఇష్టమైనంత లిమిట్ లేదు, ఏం లేదు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు మధ్యతరగతి కుటుంబం బతకలేకపోతున్న పరిస్థితి హైదరాబాద్లో. సింగిల్ బెడ్రూమ్ అంటే సింగిల్ బెడ్రూమ్ అది చిన్న రూము, ఒక కిచెను అటాచ్ బండలాగా వేస్తారు. అది వచ్చి 10,000. డబల్ సింగిల్ బెడ్రూమ్ అంటే ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్ ఉంటే దానికి 15,000, 16,000 ఉంటుంది. అంతే. ఇక దాన్ని బట్టి ఇంకా చిన్నగా ఒక 5,000, 4,000 మటుకి ఎక్కడ రూములు లేవు, దొరకవు కూడా ఇక్కడ మనకు. అది ఒక ఈ కృష్ణానగర్, ఇంద్రానగర్, ఫిలిం నగర్ ఈ ఏరియాలో మాత్రం ఒక మనిషి బతకాలంటే మినిమం 40,000, 50,000 ఉండాలండి. ఎందుకంటే కిరాయి ఒక చిన్న రూమ్ అయినా సరే 15,000, 10,000 నుంచి స్టార్టింగ్. మినిమం 25,000 దాకా ఉన్నాయండి. ఏ రూమ్లో ఒక ఇద్దరు ఉండాలన్నా ఒక 10,000 పైనే రెంట్ ఇచ్చి ఉండాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఇంటి రెంట్స్ పెరగడంతో సామాన్యులకు భారంగా మారుతోంది. గడిచిన 5 ఏళ్లలో గచ్చిబౌలి ప్రాంతంలో ఇంటి రెంట్స్ అత్యధికంగా పెరిగాయి. గచ్చిబౌలి ప్రాంతంలో 2021 సంవత్సరంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటి రెంట్ 23,000 రూపాయలు ఉంటే ఈ ఏడాది అంటే జులై 2025 ముగిసే నాటికి ఇంటి అద్దె 36,350 రూపాయలకు పెరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండేందుకు ఆసక్తి చూపడంతో పాటు కొంత ఎక్కువ ఖర్చైనా రెంట్స్ కట్టేందుకు ఐటీ ఉద్యోగులు ఆసక్తిగా ఉండడంతో అద్దె ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మనం సేల్ వాల్యూ కొంత పెరిగినప్పుడు దానికి ప్రపోర్షనేట్గా రెంటల్ వాల్యూ అనేది పెరగడం ఒకటి. రెండవది ఏంటంటే ద వే ద అమ్యూనిటీస్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్. అంటే మన అపార్ట్మెంట్స్లలో కూడా ఒక బిల్డర్ ప్రొవైడ్ చేసే అమ్యూనిటీస్ కానీ, ఆ తర్వాత ఫ్లాట్ కొనుక్కున్న ఓనర్ కానీ దాంట్లో చేసే ఇంటీరియర్స్ మీద చూసుకున్నప్పుడు కూడా దానికి తగ్గ ఫెసిలిటీస్ బాగున్నప్పుడు కొంత రెంటల్ అనేది అప్రిషియేషన్ అవుతుంది. ప్రధానంగా హైదరాబాద్లో సామాన్యులు నివాసం ఉండాలనుకుంటే వచ్చే జీతంలో 30% పైగా జీతాన్ని ఇంటికి రెంట్గా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అరకొర జీతాలతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసేవారు హైదరాబాద్లో ఇల్లు రెంట్కు తీసుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇండిపెండెంట్, అపార్ట్మెంట్, విల్లాలే కాదు, సాధారణ ఇంటి అద్దెలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి.